ఏదైతే జూన్ 4న కదిరి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం జిల్లా పరిపాలనాధికారుల ఆలోచన మేరకు ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని తెలియజేయాలనే వాళ్ళ ఆలోచన మేరకు కదిరి నియోజకవర్గంలో రేపటి రోజున 7 నుంచి 8 గంటలకు తిరువీధుల్లో నిర్వహించడం జరుగుతోంది. ఇదొక స్థల మార్పిడి ఏదైతే ఉందో ప్రదేశంలో మనకు డిగ్రీ కాలేజ్ అనుకున్నాం గతంలో, దాన్ని కదిరి నరసింహస్వామి తిరువీధుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ వెన్యూ చేంజ్ అనేది గుర్తించి రేపు జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారి పిలుపునిస్తున్నాం. రోజున ఒక పత్రికా సమావేశం నేను నిర్వహించాను. బేసిక్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు మాకేముంటుందంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి మా మీదే ఉంటుంది. అందులో భాగంగానే నిన్న పూర్తి స్థాయిలో ఏదైతే మా మీద వెన్నుపోటు దినం ఆచరిస్తామని చెప్పేసి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు సోదరి ఉషశ్రీ చరణ్ గారు మాట్లాడినారో దానికి సమాధానం ఇస్తూ నిన్నటి పత్రికా సమావేశం జరిగింది. దానికి ఏదైతే మేము ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆమె సంవత్సరంలో ఏం చేసినారని ప్రశ్నించింది. నిన్నటి రోజున ఐ డోంట్ హ్యావ్ ద ఫిగర్స్ ఆన్ మై హ్యాండ్. నా దగ్గర ఉన్నటువంటి డేటా నిన్నటి రోజు నేను మీకు ఇవ్వలేకపోయినా, ప్రజలకు తెలియజెప్పలేకపోయినా. ఆమె ఏ స్థాయిలో మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులుగా మా మీద ఎప్పుడు కూడా ఉంటుంది. నిరంతర ప్రక్రియ. భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇంటికి పోమని చెప్పి మాట్లాడితే ఆ సవాల్ని మేము స్వీకరిస్తూ రేపటి రోజున యోగాంధ్ర కార్యక్రమం అయిన తర్వాత 10 గంటల నుంచి గ్రామాల్లో తిరిగేటువంటి ఒక కార్యక్రమానికి మన ఇంటికి మన ఎమ్మెల్యే అనే ఒక కార్యక్రమాన్ని మేమే డిజైన్ చేసుకొని మొదటిగా పెద్దన్నవారిపల్లి గ్రామంలో పర్యటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నియోజకవర్గ వ్యాప్తంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అధికార పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత నా వంతు బాధ్యతగా సంవత్సరానికి ఒకసారి నియోజకవర్గం మొత్తం ఏదైతే ఎన్నికల సమయంలో ప్రచార నిమిత్తం మేము పర్యటిస్తామో అంతే స్థాయిలో అధికారం వచ్చిన తర్వాత ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడము, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవడానికి అధికారులతో సహా పర్యటించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తాను నేను అధికారంలో ఉన్నప్పుడు, ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ఉద్దేశించినటువంటి మాటల్ని మరొకసారి చెప్తాను. మీరేమైనా గతంలో అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా చివరిలో సిద్ధం సభకి డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి సభలు దొరుకుంటే, డబ్బులు ఖర్చు పెడితే, లేదంటే కులాన్నో మతాన్నో నమ్ముకుంటే, ఇప్పటికి కూడా మీరు మారలా కులం మతాన్ని నమ్ముకుంటున్నారు. ఆ రకమైనటువంటి నెగిటివ్ అప్రోచ్తో పాలిటిక్స్ చేయగలిగితే, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దాని ఫలితాలు ఎట్లుంటాయో ఒకసారి రేవంత్ రెడ్డి గారికి రుచి చూపించినారు రాష్ట్ర ప్రజలు. అయినప్పటికీ ఆయన తీరులో ఎక్కడ కూడా మార్పు రావడం. ఈ రోజున ఒక గంజాయి బ్యాచ్ ఒక్కొక్కరి మీద 10 to 15 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని, ఒక పోలీస్ కానిస్టేబుల్ని రోడ్డు మీద కొడితే దళితులైనటువంటి ఒక కానిస్టేబుల్ దళితుల్ని కొట్టినారా అని చెప్పేసి మళ్ళీ ఒక నెగిటివ్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టాడు. నేను అందుకే చెప్పిన మా సోదరికి, మీరు సిగ్గుతో తలంచుకోవాలని చెప్పేసి ఇటువంటి పాలిటిక్స్ చేసినప్పుడు మిమ్మల్ని ఏం ప్రజలు క్షమించరు. వచ్చే రోజుల్లో మీరు రేవంత్ రెడ్డికి కూడా మిగిలేటువంటి పరిస్థితులు ఏం కనపడడం లేదు. ఈ రకమైనటువంటి ద్వారా ఉంటే
ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా విఘ్నులు, చాలా పద్ధతి, చాలా దగ్గరగా గమనిస్తుంటారు, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మాకైనా మీకైనా రాజకీయంలో ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మనం మంచి కానీ చెడు కానీ దానికి అనుగుణంగానే వాళ్ళు తీర్పిస్తారు. ఇప్పుడు కూడా దాన్ని కూడా గౌరవించలేని జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల మీద ఏడుస్తాడు. నువ్వు గెలిస్తేమో నీ బలం, ఎదుటోడు గెలిస్తేనేమో ఈవీఎంలు. ఇంతటి ఆత్మన్యూనతాభావంతో ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి మళ్ళీ మళ్ళీ చెప్తాను, మీరు ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేయడానికి పనికొచ్చేవారు కాదు. మీదంతా ఒక దోపిడీ ముఠ. మీకు తెలిసిన రాజకీయం ఏంటంటే తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు కొట్టు, తండ్రి చావుని అడ్డం పెట్టుకొని ప్రాంతీయ పార్టీ పెట్టు, తండ్రి చావుని బాబాయిని హత్య చేసి ఆ హత్యను కూడా పరాయాల మీద నెట్టేసి రాజకీయాల తిప్పుకొట్టు. జగన్ రెడ్డి అయిపోతానే చేయడానికి కూడా ఏం అజెండా లేకుండా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఒక ఆట మొదలుపెట్టు. ఇది నీ తప్పు. ఈ రోజున రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తాను, అదే రకంగా రేవంత్ రెడ్డి గారి తరఫున వకాలతా పుచ్చుకొని మా సోదరి కందికుంట గుండెల్లో రైలు పరిగెత్తాడు. గుండెల్లో రైలు పరిగెత్తిచ్చే ప్రోగ్రాం లేవు తల్లిడా. నేను పెళ్ళిగొండ అనుకునేవా, లేదంటే కళ్యాణ దుర్గం అనుకునేవా? యలంకలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని సంసారం పెట్టుకొని కళ్యాణ దుర్గంకి వస్తే పాపం తిక్కొల్ల మాదిరి గెలిపిస్తే ఫుక్కట్లో మంత్రి అయిపోతే మళ్ళీ దమ్మిడికి తరం కాదు మంత్రి అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడే మీ రాజకీయ భౌత్యం ఏందో మీరు ఆలోచన చేసుకోవాల్సిందే. అంటే మీరు పూజకు పనికిరాని పువ్వుని నిర్ణయం చేసినాడు మీ అధినేత ఎలక్షన్స్ ముందే, ఎన్నికలకు ముందే నిర్ణయం చేసినాడు. ఇంకా మీకు అది అర్థం కాలా. ఇప్పుడు మళ్ళీ ఎగేసుకొని తిరుగుతున్నారు. మీరు ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి బాధ్యతగా సమాధానం చెప్పాలి కాబట్టి ఐ గో విత్ ఫిగర్స్. ఈ పేపర్స్ కూడా ప్రజలకు కూడా పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఈరోజే సోషల్ మీడియా ద్వారా ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది మొదటిగా నియోజకవర్గంలో చెప్తాను, నన్ను అడిగింది కాబట్టి. మొత్తం ఈ 11 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో చేసిన పనులు ఉపాధి హామీ ద్వారా 4,70,00,000 రూపాయలు షెడ్స్ తీసుకొచ్చినాం. అంతే స్థాయిలో ఏపీఎస్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ద్వారా మొన్నటినే ఒక భూమి పూజ చేసిన 3.48 crores. ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ ఎస్టీ కాలనీలకి నేను పర్సనల్గా పోయి 2 కోట్ల చిల్లర తీసుకొచ్చిన. కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీస్కి మాకు ఉన్న ప్రేమ అది. మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు అని మీ నాయకుడు మీరు మాట్లాడతారు కదా, మీరు దమ్మిడి చేసింది లేదు. సిఎస్ఆర్లో మాకున్న కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినాం. హెచ్ఎన్ఎస్ఎస్ నిన్న చెప్పిన 254 కోట్లతో లైనింగ్ వర్క్ చేస్తున్నామని చెప్పేసి అది అయిపోతుంది నెలలో. ఇరిగేషన్లో 1,14,00,000 రూపాయలు డబ్బులు తీసుకొచ్చినాం, ఖర్చు పెట్టినాం. కదిరి మున్సిపాలిటీలో 55 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చినాం. దాని బ్రేకప్ కూడా ఇస్తాను దేనికని. ఆ 55 కోట్లు మళ్ళీ అనొచ్చు, ఊరికి ఏందో ఫిగర్ చెప్తున్నారు. మాకు ఆటేసే అలవాటు లేవు, మాకు వాస్తవాల్లోనే బతుకుతాం, ఇప్పుడు కూడా రియాలిటీలో ఉంటాం. అందుకని రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది నాకు, బికాజ్ దే డోంట్ లివ్ ఇన్ రియాలిటీ. ఎప్పుడు కూడా హైప్ చేసి బబుల్ క్రియేట్ చేసి మోసాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నిజంగా రియల్ ఎస్టేట్ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఎంకరేజింగ్ ఆస్పెక్ట్ నా ఆలోచన ధోరణి. మైనారిటీ వెల్ఫేర్ 4,50,00,000 రూపాయలు డబ్బులు శాంక్షన్ అయినాయి. మైనారిటీ వెల్ఫేర్ 6,50,00,000. మండల్ ప్రజా పరిషత్ గ్రాంట్స్ 4,64,00,000 రూపాయలు వచ్చింది. నాబార్డు కింద 30 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినాం. ఎన్హెచ్లో
119 కోట్ల రూపాయలు వర్క్ చేయించినాం. పిఆర్లో పంచాయతీరాజ్లో 19.68 crores వర్క్ చేస్తున్నాం. ఆర్ఎండ్బిలో 32,90,00,000 రూపాయలు డబ్బు తీసుకొచ్చిన పనులు చేస్తున్నాం. ఆర్డబ్ల్యూఎస్ 26,53,00,000 రూపాయలు డబ్బులు తీసుకొచ్చినాం. సమ్మర్ మొదలైతే ధైర్యంగా పారిపోలేమేమో. ఇంకా సమ్మర్ మొదలవుతుంది అన్నప్పటికీ వింటర్లోనే ఎస్సీని ఆర్డబ్ల్యూఎస్ని అందరినీ ఆర్డబ్ల్యూఎస్ స్టాఫ్ని కూర్చోబెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏ నియోజకవర్గంలో జరగాలి మా నియోజకవర్గంలో చేసినాం మేము ఇది ఇన్నోవేటివ్గా. ఎక్కడ మాకు వాట్సాప్లో గ్రీవెన్స్ వచ్చినా తాగునీళ్ళ మీద గ్రీవెన్స్ ఏదన్నా రిఫ్లెక్ట్ అయితే న్యూస్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి బోర్ వేసినాము, మోటార్లు బిగించినాము, నీళ్ళ సౌకర్యం కల్పించాము. ఇది ఏదో నీకు చెప్పుకోవడానికో ఇంకోటి చెప్పుకోవడానికో కాదు, స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ గారికి. అంతే స్థాయిలో మండల అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చినాం. మీకు ఉన్నటువంటి గ్రాంట్ అంతా లెట్ us స్పెండ్ ఆన్ ద డ్రింకింగ్ వాటర్. ఎక్కడ కూడా బిన్నెల రోడ్డు మీదకి రాకూడదు. పేదరోడు ఎవడన్నా ఈరోజు అడిగినాడంటే మరుసటి అటెండ్ చేయాలి. దీన్ని వార్ ఫుడ్ బేసిస్ మీద అడ్రస్ చేసినందుకే సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా కాపాడుకోగలిగినాం గ్రామీణ ప్రాంతంలో. ఇది ఎప్పుడు జరగలే ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యే అప్పట్లో మాకు వెసులుబాటు ఉండేది కాదు, అప్పుడు అపోజిషన్లో ఉంది, సొంతంగానే డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు అటువంటిది లేకుండా ప్రభుత్వం తరఫున డబ్బులు తెచ్చి పనిచేసినాం. మీరు ఏదైనా దాన్ని క్రాస్ చెక్ కావాల్సి ఉంటే కూడా వీళ్ళు గివ్ యూ ద డీటెయిల్స్, మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. 18.79 crores తీసుకొచ్చున్నాం. జిల్లా పరిషత్ గ్రాంట్లో 2,30,00,000 తెచ్చినాం. దీనికి మీకు బ్రేకప్ కూడా మీకే ఇస్తాను కాపీ ప్రజలకి, పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం. మీకు పబ్లిక్ డొమైన్లో అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే రంగా చెప్తున్నాను. మీ అందరూ కూడా దీన్ని చూసుకోగలిగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇంత పారదర్శకంగా పరిపాలన అందించాలనే ఆలోచనతో ఉన్నాం. మేము ఏం చేసినారనే దానికి సమాధానం చెప్తున్నాను. ఇవన్నిటి మీద మీకు కనీసము అవగాహన ఉందా తల్లి? నీకు కానీ మీరు టికెట్లు ఇచ్చి పోటీ చేసినటువంటి వాళ్ళకి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెన్నుపోటు తినమని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ ఎంపీ అభ్యర్థి ఎక్కడమ్మా? ఓట్లు వేయించుకొని ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా? కనపడలే వినపడలా. ఎవరిని వెన్నుపోటు పొడిచి పారిపోయినారు? స్థానికంగా మీ పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎక్కడమ్మా? వెన్నుపోటు పొడి చేసి వెళ్ళిపోయినారు. ఫస్ట్ వెన్నుపోటు గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసుకుని రా తల్లి. లీడ్ ఇస్తానని దాన్ని మాట్లాడుతున్నావు అంటే యూఆర్ ట్రైంగ్ ఫర్ డాక్టరేట్. బహుశా అబద్ధం చెప్పడంలో మీకు డాక్టరేట్ వస్తుంది. రేపు పొద్దున బ్లఫ్ చేయడంలోనూ, డిసీవ్ చేయడంలోనూ, బెటరే చేయడంలోనూ మీకు డాక్టరేట్ వస్తుందేమో మీకు. బహుశా యూ ఎంజాయ్ ఇట్ థరోలీ. మళ్ళీ చెప్తున్నా మీకు. మళ్ళీ మా ప్రభుత్వం గురించి అడుగుతున్నారు. సంవత్సర కాలంలో ఏం చేసినాం? పోలవరానికి మీరు గత 5 సంవత్సరాలు ఎంత డబ్బు తెచ్చినారు, ఎంత ఖర్చు పెట్టినారు? 70% పూర్తి చేసిన మా ప్రభుత్వ హయాంలో మీరు చేయగలిగింది 2%. ఈరోజు మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు డబ్బు తెచ్చి పోలవరం పనులు పరిగెత్తా ఉన్నాయి. పోలవరం గట్రా నాయన అంటే అరగంట కోసం పాగలాడినటువంటి మంత్రిని పెట్టుకున్నారు మీరు. కొంపలో దంతే గడ్డము తలకు రంగు వేసుకోకుండా ఆ అరగంట దెబ్బకు పాపం మారిపోయేసి రంగులు లేకుండా బతుకుతున్నాడు. ఎందుకంటే ఇంట్లో దండింటారు ఆయన బట్టలిప్పి. ఏంద్ర నీ కథ అరగంట, నీ ఒరిజినాలిటీ ఏంది, నీ వయసు ఏంది, నీ మాటలు ఏంది అంటే ఇప్పుడు పాపం తెల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాడు పాపం కూడా. అటువంటి రోడ్డు మీకు ఇరిగేషన్ మంత్రి, వానికో ముఖ్యమంత్రి నోరేసుకొని పడిపోతారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా పరాయాల పిల్లల మీద, పరా ఇంట్లో ఆడవాళ్ళ మీద మాట్లాడినారు. అందుకే చెప్తాను, మీ పార్టీ మహిళలను గౌరవించదు, మీకు సంస్కారం లేదని. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతం. ఇప్పుడు చెప్తున్నాం మేము, ఇది మా చెల్లి మంచిదో చెడ్డదో ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించింది. ఓ మాజీ మంత్రి, సాటి మహిళ, ఆమె ఒక మహిళగా ప్రశ్నించింది. ఈ పార్లమెంట్ అధ్యక్షురాలుగా, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి అధ్యక్షురాలుగా, ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు మీకు. ఆ మాట అనాల్సిందో లేదో నాకు ఇల్లు. మరి యూఆర్ వన్ అమాంగ్ ద అదర్ పార్టీస్.
సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సీపీ ఇట్లా మీరు ఒకటి అంతే. మీకు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా మీకు. మీరు అయినా కూడా బాధ్యతగా ప్రజలకు జవాబుదారీ ఉండాలి కాబట్టి ఎవరన్నా అడిగినప్పుడు చెప్పలేకపోయినారంటే సేవ లేకపోయినారనే ధోరణికి వస్తారు కాబట్టి మీకు తెలియజెప్తాను. రెండోది బాధ్యత కూడా ప్రజలను ఎప్పుడప్పుడు అవేర్నెస్ చేసి వాళ్ళని కూడా మేము కాన్ఫిడెన్స్లో తీసుకొని పరిపాలించడం అనేది ఎప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని బలంగా నేను నమ్ముతాను వ్యక్తిగతంగా. అందుకే ఎప్పటికప్పుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉంటాం, నిరంతరం మీ ద్వారా ప్రజలకు ఎప్పుడు తెలియజెప్తూనే ఉంటాం. నన్ను మొదటగా ఎలక్షన్స్ ముందు మీ నాయకుడి ఇంటెగ్రిటీ గురించి చెప్తాను. ఎప్పుడు కూడా చెప్తా అంటాడు కదా, విశ్వసనీయత, మాట తప్పను మడం దిప్పునని చెప్పేసి. తాడేపల్లి ఇల్లు కట్టుకునే చంద్రబాబు కట్టుకోలే, అమరావతి రాజధాని మాట్లాడాడా లేదా జగన్మోహన్ రెడ్డి? గుండెల మీద చేసుకొని ప్రజలకు సమాధానం చెప్పండి. నిలబడినారా మీరు మాట మీద? మొదటి సంవత్సరంలోనే ప్రజల పెడదోర పట్టిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని అటకెక్కిచ్చేసి మోసం చేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాలు రెడ్డి 3 రాజధానులు ఎందుకు ఉండకపోవచ్చు, అమరావతి శాసన రాజధాని, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియరీ క్యాపిటల్ అని 3 రాజధానులు అని చెప్పేసి అసలు మునమోయించేసి అసలు రాజధాని లేని రాష్ట్రంగా పెట్టేసినాడు. ఇదే ఇది మీ తప్పు కాదా? మీకు అనిపించలేదా? వెన్నుపోటుది ప్రజలు వెన్నుపోటు పొడిచినారని మీకు అనిపించలేదా? ఇప్పుడు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమరావతిని పరుగులు పెట్టించల్లా, ఎక్కడైనా ఆర్థిక రాజధాని అనేది ఉండల్లా ఏ రాష్ట్రానికైనా అనే ఆలోచనతోనే అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకోవడానికి దాదాపు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావచ్చు, లేదంటే వేరే బ్యాంకులు రుణాలు కావచ్చు, అన్నిటి రూపేణా దాదాపు 30,000 కోట్ల రూపాయల పనులు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి వాస్తవంగా కాదా? 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చింది వాస్తవం కదా? మీకు తెలియజెప్పు. అది గ్రాంట్ కావచ్చు, లేదంటే లోనే కావచ్చు. ఇట్స్ ఎ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్. అది బహుశా మీకు అర్థం కాకపోవచ్చు. మీకు సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటే మామూలుగా మద్య వ్యాపారం చేసుకునే తెలుసు మీకు. రంగుసారా అమ్ముకుంటారు షాపులు, వాళ్ళు బ్రాండ్ ఇవి బిక్కునేది, బ్రేవరీస్ మామూలు షాపులు బిక్కునే రాజకీయ నాయకులు చూస్తారు. కానీ డిస్టిలరీస్ బిక్కున్న నా కొడుకు నాకు తెలిసి రాష్ట్ర ముఖ చిత్రంలో, ప్రపంచ ముఖ చిత్రంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీనే ఉంటుంది. షాపులతో బిక్కున్నారు చాలా మంది, కానీ డిస్టిలరీసే బిక్కున్నాడు. డిస్టిలరీస్ బిక్కుని పోనీ ఏదైనా సరైన సరుకు అమ్ముతామంటే బూమ్ బూమ్ అంట, గోల్డ్ మెడల్ అంట. కదిరిగొడ్డలు అని పెట్టింటే ఒకటి అయిపోయింది ఇంకో బ్రాండ్. ఎందుకంటే నిన్ను కాపాడింది కదిరిగొడ్డలే, మీ బాబాయిని చంపినావు, దాన్నే ప్రమోట్ చేసుకున్నావు. కదిరిగొడ్డలు ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది మిత్రమా, చెల్లెలా, మిమ్మల్ని వదలదు కదిరిగొడ్డలే. కదిరి చాలా ప్రాశస్తం ఉన్నటువంటి క్షేత్రం ఇది. నరసింహస్వామి దగ్గర టోపీ వేసిపోయినారు మీరు, ఇడసడైనా మీ పేగులు తీసి మళ్ళీ వేసుకుంటాడు. అందులో బాగానే మీరు లెవెంటెడ్ అయిపోయినారు, మీకు అర్థమైందో లేదో. ఇంకా వాస్తవం లేకపోదు. క్రెడిబిలిటీ గురించి, వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడతారు. 3,000 రూపాయలు పెన్షన్ అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చి జగన్ చేసినవాడు. 5 ఏళ్ళు పెంచుకుంటూనే పోయినావు. 5వ సంవత్సరానికి నీ బతుక్కి 3,000 చేసినావు. నీ ఆలోచన విధానం ఎక్కడ, నీ పరిపాలన ఎక్కడ, నీ వెన్నుపోట్లు తట్టుకునేటువంటి శక్తి లేకనే ప్రజలు నిన్ను ఏట్లో గెలిపేసినారు. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అయిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపలే 3 నెలలకు కూడా 1,000 రూపాయల లెక్కన ఏదైతే మేము మాట ఇచ్చినామో దానికి కట్టుబడి దాన్ని 3,000 ఇస్తూ, మొదట్లోనే 4,000 రూపాయలు, 7,000 రూపాయలు ఇస్తూ, వికలాంగులకు 6,000, 15,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మా పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నాడు నేడు నాడేమో నువ్వు బ్రాండీ షాపుల దగ్గర ఐవార్ని క్యూలు మెయింటైన్ చేసి, మేము ఈరోజు ఐవార్లను క్యూల్లో బ్రాండీ షాపుల దగ్గర పెట్టలే సార్. బాత్రూములు గడిగిస్తవి, టాయిలెట్లు గడిగిస్తవి, కమ్మోళ్ళు గడిగిస్తవి, లాస్ట్ పిల్లలు ఉచ్చబోసే కమ్మోళ్ళు కూడా
ఫోటో పెట్టిసి వాళ్ళు మేము ఆ పనులు వేరే సార్, పిల్లల్ని బాగా పెట్టుకుంటున్నాము, ఐవర్లను కూడా బాగా పెట్టుకుంటాడు. పోలీసు వాళ్ళ డబ్బు కొట్టేసి కదా నువ్వు, నెత్తినోరు కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఒక సంవత్సరంలో నువ్వు చేసినటువంటి విధ్వంసం నుంచి బయటికి ఈ మాత్రం తేరుకొని నిలబెట్టుకోవడం అనేది ఒక చరిత్ర. మామూలు విధ్వంసం చేయలే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో. మొత్తం వ్యవస్థల్ని కుప్పకూర్చున్నాడు. అసలు వీళ్ళు నాయన గారు సొమ్ము అన్నట్టు మామూలుగా ఎవరన్నా ఒక ప్రైవేట్ పర్సన్ ఇంట్లో ఉండే డబ్బుల్ని తన ఇష్టానికి అడ్జస్ట్మెంట్లకు వాడినట్టు రాష్ట్ర ఖజానాన్ని, రాష్ట్రంలో వచ్చే ఫండ్స్ని, కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వాడేసినాడు. అసలు షాక్ అవుతారు ఎవరైనా చెప్తే. అసలు తెలియని అప్పులు ఎన్ని పుడతాయని చెప్పినట్టు అసెంబ్లీలో నీ ఆర్థిక విధ్వంసం మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా స్టిల్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియనప్పుడు, ఇంకా కొంతమంది అప్పులో ఎవరు వస్తారన్నట్టు, ఎవరైనా మంచి చచ్చిపోతే వస్తారే అట్లా ఎంతమంది వస్తారన్నట్టు కూడా ఒక ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఆర్థిక విధ్వంసాన్ని చేసినటువంటి ఘనత మీ పార్టీ తల్లి. గుర్తుపెట్టి రోడ్లు బటన్ ఒత్తుతా అంటున్నావు. నీ బటన్ ఒత్తే కార్యక్రమంలో ఎవరోదన్నా ఒక రోడ్డు గంపెడు మంది వేసినవా? మా పార్టీ అధికారానికి రాగానే మొదట చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే పెన్షన్లు ఇచ్చేదాంతో పాటు ప్రతి గ్రామంలో ఎక్కడైతే గ్రామాల్లో రోడ్లు ఇబ్బందులు ఉన్నాయో, గుంతలమయమైనాయో ఆ గుంతలకు రిపేర్ చేయించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఈజీఎస్ కింద ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక 25 కోట్లు, అరౌండ్ 25 crores, 22, 23, అరౌండ్ 25 crores ఫస్ట్ ఇయర్లోనే డబ్బు ఇచ్చి పనులు చేయించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. నువ్వేం చేయలేటువంటిది. ఇక నీ పట్టణ వచ్చే కార్యక్రమానికి వస్తాం. తల్లికి వందనము జూన్లో ఇస్తా ఉన్నారు చెప్పిన. ఇప్పుడు మీకు షాక్ ఎందుకు ఉందంటే వెన్నుపోటు దినోత్సవం చేస్తాను కూడా. ఎందుకంటే ఏరా పడితే ఇది అంటే ఇది ఒక లఘు అని అంటే, ఏరా కింది పడితే అంటే ఇది ఒక లఘు అని అంట. ఈ 15,000 పడితే ఇంక తంతారు నాకు జనాలని చెప్పేసి ముందుగానే ఓ డిఫెన్స్ సెట్ చేసుకుంటాను వెన్నుపోటు దినోత్సవం అని. ఏదో ఒక రకంగా మీ నాయకులు, మీ కార్యకర్తలు పరారు. నేను అడుగుతాను మిమ్మల్ని ఆన్ రికార్డ్, హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నికల ప్రకటన ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడుందో జాడ చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారు, ఆ రోజున ఆమె చించేస్తుంది, పెట్టేస్తుంది, అత్యంత యాడ నుంచో ఇంపోర్ట్ చేసినావు. నీకున్న అహంకారం ఏమంటే నేను కుక్కను పెట్టినా గెలిపిస్తారనే ఆలోచన నీకు. ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నావు. ఓ మతాన్నో ఒక కులాన్నో అడ్డం పెట్టుకొని డబ్బులు పంచితే చాలని చెప్పేసి డబ్బులతోనే మీటింగ్ పెడితే అయిపోతుంది అనుకొని ఎప్పటికప్పుడు మ్యానిపులేషన్ తప్పితే జెన్యూన్ ఆర్గానిక్ గా పాలిటిక్స్ చేసే పరిస్థితి నీకు ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే ఈ మాట ఆర్గానిక్ గా పాలిటిక్స్ అని చెప్పి ఎందుకంటున్నారంటే సిద్ధం సభకు మంది ఇచ్చి, డబ్బులు ఇచ్చి, బిర్యానీలు ఇచ్చేసి, ఆడాడ భోజనాలు పెట్టించేసి, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేసి ఎక్కించుకున్నావు. ఎన్నో లక్షల్లో పబ్లిక్ చూపేసినావు. గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ లో చూపించినావు. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినావు. మళ్ళీ క్యాండిడేట్లని అట్లే డబ్బు ఉండే వాళ్ళని ఎక్కడి నుంచి ఒకరిని చేస్తావు. సోషల్ ఇంజనీరింగ్ అంటావు. ఎలక్షన్లో మాత్రమే నీకు సోషల్ ఇంజనీరింగ్ పనికి వస్తుందా? ఏ కార్పొరేషన్ నువ్వు డబ్బులు ఇచ్చినావు, నిధులు ఇచ్చినావు, చైరు టేబుల్ కూడా ఇవ్వలేకపోయినావు. పక్కన ధర్మారంలో మా వాళ్ళే ఉన్నారు. తొగటి వీర క్షత్రియ కార్పొరేషన్ మా సోదరి చైర్మన్ చేసినావు. ఆమె ఆ రోజు ఆఫీస్కే పోలే. అసలు వాళ్ళ విధులేందో నిధులేందో వాళ్ళకి తెలియలా. అయిపోయింది 5 ఏళ్ళు. సోషల్ ఇంజనీరింగ్ లో పార్ట్గానే ఆ అభ్యర్థిని వాల్మీకి కులానికి చెందినటువంటి ఆమె అని చెప్పేసి ఇక్కడ ఎవ్వరు వాల్మీకి దొరకలేదని చెప్పేసి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసినావు. ఎందుకంటే మామూలుగా ఏంటో నువ్వు చేసినావు. ఎందుకంటే అంతకుముందు కురుబు కులానికి చెందినటువంటి అభ్యర్థి ఇచ్చినావు. కానీ ఆయన బట్టలు ఇప్పి బ్యాటింగ్ చేసేసా. నీతో చేసా, ప్రజలతో చేసా, రాష్ట్రంతో చేసా, ప్రపంచంతోనే చేసేసా. నాకు తెలిసి అత్యధిక వీక్షణాలు వచ్చినటువంటి వీడియో అతనిదే ఉంటుంది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో. ఆ ఆప్షన్ లేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇంకొత్త పెట్టుకున్నావు. కదిర్లో నేను ఇప్పుడు కొవ్వుగా చెప్తాను, ఇది ఇచ్చినా కదా నీకు, గడిచిన 5 ఏళ్ళలో నువ్వు ఎంత డబ్బులు పెట్టినావో చూపించు.
కాదయ్యా, అందరి నీవాసు జలస్రవంతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిక. నదీ జలాలనేది కల్లో కూడా ఊహించుకోలేనటువంటి పరిస్థితిలో రాయలసీమ ప్రాంత వాసులు బతుకుతున్నారు. అరే తాగునీళ్లు దొరికితే చాలరా, సాగునీరేం అవసరం లేని దూరంలో బతుకుతున్నటువంటి పరిస్థితులు గడిచిన 21 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు గమనిస్తా ఉన్నాను. తాగునీళ్ళు ఇస్తే దేవుడు అన్నారు. ఎక్కడికైనా గ్రామాలకు పోతే వాళ్ళకి నీటి ఇబ్బందికి చేతులు కట్టుకొని ఊరంతా మాకు గోరైపోయి స్వామి అన్నారు. ఎప్పుడు కొట్లే మనల్ని. రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చి నేను లేదని ఎప్పుడు కొట్లవాలి. అంటే అంత నీటి కోసం దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నటువంటి రాయలసీమ ప్రాంత వాసుల సాగునీరు కూడా అందించాలనే ఒక సత్సంకల్పంతో రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు అందరి నివాస జలస్రవంతి. తర్వాత మీ నాన్నగారు కొద్దివరకు చేసి ఉండొచ్చు. అది మీ నాయనకు ఉండే సంస్కారము, నీకు లేనటువంటి ఆ సంస్కారం నీకు సంస్కారం, నీకు అది లేదు. అందరి నివాస జలస్రవంతిలో తీసుకొచ్చి దాదాపు 600 కోట్ల రూపాయల పైన డబ్బులు ఖర్చు పెట్టి తలుపుల మండలంలో కాలువలు దొరికితే నీ బ్యాటింగ్ బాబా మీ క్యాండిడేట్ వచ్చేసి పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిన్న నేను ఒక మాట అన్నాను. నాకు కూడా మనసులో నొప్పి ఉన్నాయి. 1-2 మాటలు మాట్లాడిన తర్వాత మాట్లాడకూడదని కానీ మాట్లాడదానికి కూడా నేను మీకు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్తాను. ఎలక్షన్లప్పుడు వచ్చి 1 గంట నీళ్ళు ఇచ్చేసి బంద్ చేసేసి నీ క్యాండిడేట్ ఎట్లుందంటే మా ఊర్లో రాజకీయం. ఆమె చెల్లెలకి చెప్తాను, నేను వేరంగా చెడ్డగా అనుకోవద్దు తల్లి. నిన్న మీ హిజ్రా బ్యాచ్ అని చెప్పినాను. కొంతమంది క్షుద్రాలు ఉన్నారు, కొంతమంది హిజ్రాలు ఉన్నారు. హిజ్రా బ్యాచ్ని ఎందుకంటానంటే మామూలుగా మేము కూడా రాజకీయాలు ఉన్నాం. మా మంత్రులు వస్తే ఇక్కడికి వస్తారు, ఆఫీస్కి వస్తారు. మా ముఖ్యమంత్రి వస్తే రోడ్డు మీద పోయేసి వెల్కమ్ చేస్తారు, చేసుకుంటాం ఆయన వచ్చే ఏరియాని బట్టి. లేదంటే ఆయన దిగే ఎయిర్పోర్ట్లోనో హెలిప్యాడ్ దగ్గర పోయి మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం, స్వాగతం పలుకుతాం. కర్మేమో కానీ మీ పార్టీలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు లెవెల్ క్రాసింగ్ దగ్గర టోల్ గేట్ల దగ్గరే వస్తారా మీరు? ఆడ ఎవరే ఉండేది టోల్ గేట్ల దగ్గర, లెవెల్ క్రాసింగ్ దగ్గర? అందుకే చెప్పిన తల్లి హిజ్రా బ్యాచ్ అని వెర్రంగా అనుకోకుండా హింసించదని కాదు, కించపరచదని కాదు. మామూలుగా వాళ్ళే ఆడ పాప మీద వాళ్ళు బతకలేక వాళ్ళ తిప్పలు పడతారంటే ఈ ముండలు పోయేసి మున్నాయలు పోయేసి వాళ్ళకి పోటీగా ఆడిన పడతారు. ఏమేమి కర్మ? రాజకీయాల్లో ఉందాక బతకండి, మీ బతుకు ఇది. మీరు రాజకీయాల్లో ఉన్నందుకు మాట్లాడతారు. మళ్ళీ గుండెల్లో రైలు పరిగెత్తేది. మా ఇంటి ముందరికి వచ్చేసి జెండాలు కడతావా నువ్వు? రాయబ్బా పక్కనే బౌద్ధిని పోయి ఉన్నాడు, వైసీపీలోనే ఆ రోజు ఎలక్షన్ చేసింది. వీళ్ళంతా పోయి రోడ్డు మీద కూర్చోండి. ఆడ ఈ క్యాండిడేట్ ఒక ఓటుతో గెలిచింటే ఓడగొట్టినారని చెప్పేసి చేస్తే ఆ రోజు నేను పోయిన దానికి గలాట్ చేస్తాం, చించుతామంటే ఆ రోజే చెప్పిన వాళ్ళకి ఏమని ఇంటి మీద పోయి కొడదామన్నారు. నేను ఇంట్లోకి ఆడకు బెంగళూరు బయలుదేరినవన్నీ వచ్చి నా మెడలోటి చేతిలోటి తీసి రాండ్రా కొడకాన్ని కూర్చున్నా. ఆ రోజు మీ అధికారం. ఈరోజు వచ్చి మా కొత్తగా నువ్వు అధికార మార్పిడి జరిగితే జెండాలు కట్టేంత దమ్ము నీకుందా? అంత సినిమా మీకు లేదేనా? అన్నిటికీ తెగించిన వాళ్ళం మేము. ఏందవుతుంది మీతో? ఈ ఉడత ఊపులు భయపడి నాకు ఊళ్ళు లేడు. మాటలు తగ్గించండి ఫస్ట్. ఉత్తర కుమార ప్రగల్భాలని ఆ ఉత్తర కుమారుని మర్చిపోయింది, మళ్ళీ గుర్తు చేస్తారు. ఈ మాటలు ఇడిచిపెట్టేసి మేము తప్పు చేసినామని చెంపలేసుకొని ఒక 10 గుంజీలు తీసి మళ్ళీ మేము ఈసారి గతంలో చేసిన తప్పులు రంగు సారాయి అమ్మము, మద్యపాన నిషేధం పేరు మీద మద్యం వ్యాపారం చేయము, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయము, ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేయము, రాజధానిని అమరావతినే పెడతాము, పోలవరం అనేది మనందరికి కూడా జీవనాడి, దాన్ని పూర్తి చేస్తాము, ఒక నయా పైసా కూడా దోపిడీ చేయము, రివర్స్ టెండర్ మీద డబ్బులు కొట్టేయము అని ప్రజలకు మాటిచ్చి బటన్నుతుడు మాత్రమే కాదు, రోడ్లు బాగా చూసుకుంటా, బాత్రూములు బాగా చూసుకుంటా, ఐవార్లను బాగా చూసుకుంటా, పోలీసు వాళ్ళని బాగా చూసుకుంటా, మీ లెక్కలు ముట్టుకోను, మీకు ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి ఉంటాను, ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాను, దౌర్జన్యం చేసేసి నామినేషన్ లేకుండా డిస్క్వాలిఫై చేసి కొంతమంది క్యాండిడేట్లని వాళ్ళ సర్టిఫికేట్ లాగేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డిస్క్వాలిఫై చేయించుకోకుండా భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తాయని చెప్పేసి అడుక్కో. నిన్ను నమ్మే పరిస్థితులు అయితే లేరు ప్రజలు. అడుక్కో, చెప్పుకోండి. అంతేగాని వెన్నుపోటు దిగొచ్చు ఎవరి కోసం బాధిస్తాను తల్లి. మేము ఇన్ని చేసినాము, రేపు పొద్దున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ మేము చేసినటువంటి ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టినాను. మా పార్టీ చేసినటువంటి, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు కూడా
మీకు వచ్చే రోజుల్లో పబ్లిక్ డొమైన్లో అవైలబిలిటీ ఆల్రెడీ ఉన్నాయి. అది కాక మేము కూడా క్యాంపెయిన్ మోడ్లోకి పోతున్నాం. రేపే మొదలు పెడతానా మీ జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తూ రేపే ప్రతి ఊర్లో కూడా మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం తెలియజెప్తాం. ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలున్నా, ప్రజల నుంచి వినతులు వచ్చినా మా శక్తి మేరకు మేము వాళ్ళ కోసమే పనిచేస్తాం. ప్రజా సంక్షేమం కోసము, ఈ ప్రాంత అభివృద్ధి కోసము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేగా నేను కూడా పనిచేస్తానని చెప్పేసి మీకు తెలియజెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతిలో పూర్తి స్థాయిలో కూరుకుపోయినటువంటి ఉషశ్రీ చరణ్, నువ్వు ఫస్ట్ నేను ఇంక భవిష్యత్తులో అవినీతి చేయనని చెప్పేసి ఎక్కడి నుంచో నువ్వు వలస వస్తే నీకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర మంత్రిగా చేసినావు కాబట్టి క్షమాపణ చెప్పి మరి రాజకీయాల్లో కొనసాగు. కానీ చెత్తని పోగేసుకొని చెప్తూనే ఇజ్రా బ్యాచ్, ఈ బ్యాచ్ని పోగేసుకుని నువ్వు ఇక్కడ వచ్చేసి మాట్లాడితే చూస్తే అయితే ఊరుకుండదు. కాబట్టి ప్రజలకు కూడా చెప్తాను, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. మేము ముందుకు తీసుకొస్తాం. దీంట్లో కానీ లేదంటే జరగలేదనేది కానీ మీకు చెప్పగలిగితే ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉంటాము. దీన్ని విశదీకరించడానికి, వివరించడానికి కూడా మా ఆఫీస్ ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను, వెన్నుపోటు దినోత్సవం నిర్వహించే ముందు మొదటిగా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి మీరు క్షమాపణలు కోరి భవిష్యత్తులో గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయమని చెప్పేసి మీరు చేసుకోమని చెప్పేసి తెలియజెప్తాను.